మాట్లాడకండి. నేనిక్కడ 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎవరు వస్తారన్న ఆలోచన కూడా నాకు కలగలేదు. కానీ నువ్వు నీ ప్రేయసిని కలవాలనుకుంటే నువ్వు ఈ పరీక్షని జయించక తప్పదు. నీ ప్రేయసిని కాపాడటం కోసం నువ్వు నీ దగ్గర ఉన్న వాటన్నింటినీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకా ఏం ఆలస్యం కాలేదు. నువ్వు ఇక్కడి నుంచి పారిపోవచ్చు. ఇంతకీ ఏంటది? అంటే ఆయన నా కోసం వెతుక్కుంటూ వచ్చారా? సోదరుడా, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. యువనాయకుడా, నీ ప్రేయసి నది కింద భాగంలో ఉంది. మా వద్ద ఉండే ప్రేమ పక్షులు మిమ్మల్ని ఆ చోటుకు తీసుకువెళ్తాయి. ఇవి నాతో పాటుగా 30 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాయి. మీ ప్రేయసి మీకు దొరుకుతుందని కోరుకుంటున్నా. నీ భర్త జియోనహి ఈ చివరి పరీక్షల్లో విజయం సాధించారు. మీ జంట ఈ ఆటను పూర్తి చేసినందుకు మీ ఇద్దరికి అభినందనలు తెలుపుతున్నాను. ఈయన ఎంత ఘనంగా విచ్చేస్తున్నారు. ఆయనకే సొంత రెక్కలుంటే దేవదూతలా ఉంటారు. మీరు నన్ను కనిపెట్టేశారా? ఆలస్యానికి క్షమించండి. హే జియోనహి అలాగే బీడ్ వేవేలు ఈ ఆటని పూర్తి చేసేశారు. మీరిద్దరూ 10,000 మిలియన్ పాయింట్లను గెలుచుకున్నారు. అలాగే మీకు అమర ప్రేమికులు అనే బిరుదు కూడా లభించింది. ఈ జంట పర్వతాల్లో అడుగుపెట్టిన మొదటి జంట మీరే. మీరు ప్రేమ పక్షులకు చిహ్నం. ఏంటి నిజంగానా? ఇప్పుడు ఈ జంట పర్వతాల మీద కూడా ఒక ఆట రాబోతుందా? వీళ్ళు మాత్రమే మొదటి జట్టుగా ఉండిపోతారా ఏంటి? అంటే ఈ ఆటలో కొత్తగా జంట పర్వతాలు కూడా ఉండిపోతున్నాయా? అయ్యుండొచ్చు. కానీ అక్కడ ఒక్క జంటే ఉంటుంది కదా. డబ్బులు సంపాదించుకోవడం కోసం వెనకాడరు. అరే, ఇవి చూడ్డానికి జంట పక్షుల్లా ఉన్నాయే, కానీ ఇది చూడ్డానికి లావుగా ఉంది. ఎగరగలుగుతుందా? పద ఎగురుదాం. నీకొకటి తెలుసా? ఎప్పుడు రీడ్ వేవే కష్టాల్లో ఉన్నా తను చాలా సునాయాసంగా అందులో నుంచి బయటపడిపోతుంది. అవును, తను ఆ జెన్షూ సియాంగ్ కలిసి ఉన్నప్పుడు అతను తన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏ జియోనైహిని పెళ్లి చేసుకుంది. అద్భుతం. అద్భుతం. చూస్తుంటే ఇక్కడ నష్టపోయింది జెన్షూ జియాంగే. నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు? కొన్ని ఆధారాల ద్వారా కనిపెట్టాను. ఆధారాలా? వాటన్నింటినీ చాలా రహస్యంగా ఉంచుతారు కదా. అది రహస్యమేం కాదు. నేను ఇక్కడికి రావడానికి ఒకరు సహాయం చేశారు. 10 సెకండ్లలో చాలా దారులు నాకు చూపించారు. మరి అవన్నీ నువ్వు కేవలం 10 సెకండ్లలోనే గుర్తు పెట్టుకోగలిగావా? నువ్వు నిజంగా మనిషివేనా? 10 సెకండ్లలో చదవడం కూడా కష్టమే. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓ అవును కదా, మనం స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. బుర్ర తక్కువ వాళ్ళే గుర్తు పెట్టుకుంటారు. నేను కూడా పిచ్చిదాన్ని, నా బుర్ర కూడా పనిచేయట్లేదు. ఇంకో విషయం, నీకు అంత తక్కువ టైంలో స్క్రీన్ షాట్ తీసుకోవాలన్న ఆలోచన రావడం చాలా అద్భుతం. నువ్వు బయటకు వచ్చేసినట్టేనా? నేను చాలా రోజుల క్రితమే వచ్చేసాను. రీడ్ వివే, మీ వాళ్ళు కింగ్ రాక్షసుని దొంగిలించి చంపారు. మనందరిది ఒకటే సంఘం. ఇది సమర్థవంతమైందే.
దీని గురించి నువ్వేం వివరణ ఇవ్వాలనుకుంటున్నావు? తనసలు మన సంఘంలో ఎప్పుడు చేరింది? మంత్రగతితో జన్ సంబంధం కారణంగా తనని మన గురువు గారు మన షాయు కుటుంబంలో చేర్చుకున్నారు. కానీ షాయు చింగ్ అంటే ఎవరికీ ఇష్టం లేదు. తను మన సంఘంలోనే ప్రతి పురుషునితో మాట్లాడుతుంది. అలానే మన గురువు గారిని కూడా వల్లో వేసుకుంది. వాళ్ళనుంటారుగా నేను చాలాసార్లు చూశాను. చూడండి సేనాధిపతి గారు, ఇలా చేయడానికి తన ఉద్దేశం ఏంటో మీరు ఒకసారి కనుక్కోండి. తనంతా వివరిస్తే బాగుంటుంది. అలా అనటంలో నీ ఉద్దేశం ఏంటి? నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నాయని. నువ్వు ఈ విషయాన్ని కొంచెం తెలివిగా హ్యాండిల్ చేస్తే మంచిది. నేను చేస్తుంది కూడా అదే కదా. ఏయ్, నువ్వెక్కడున్నా బయటికి రా. వచ్చి ఈ విషయం గురించి వివరించు. చెప్పు, వస్తావా రావా? ఎక్కడున్నావు నువ్వు? త్వరగా బయటికి రా. జియోయు, ఒకవేళ నువ్విప్పుడు వివరించలేదంటే నేను తర్వాత ఎప్పుడైనా వరల్డ్ షాట్ రూమ్ లో దీన్ని డిస్కస్ చేస్తాను. అక్కడ ఇంకా చాలా టీమ్స్ ఉన్నాయి. నేను బయటికి వెళ్ళాను. ఇక్కడేం జరుగుతుంది? ఎందుకు నువ్వు పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? జరిగిందంతా చాట్ హిస్టరీలో ఉంది. ఓ అదా, నేను ఒక రాక్షసుణ్ణి దొంగిలించడం గురించి మాట్లాడాను. నాకు దొంగిలించడం రాలేదు, అందుకే. మీరు ఒకసారి దొంగిలించారు, సో మీకు తెలుసని చెప్పాను. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు అన్నదాని ప్రకారం ఈయనే కావాలని మాటలు మార్చి నాపై నిందలు వేస్తున్నారా? అయితే సేనాధిపతి గారు, దీనికి జవాబు చెప్పండి. మరి మీరు ఇలా చేయడం చాలా తప్పు. తను నిన్ను చంపడానికి వాళ్ళ దగ్గర కత్తిని తీసుకుంది. తను తీసుకున్న కత్తికి అంత పదుం లేదులే. అవును, నేను తప్పు చేశాను. ఒకవేళ అపార్థమై అయితే జరిగిందంతా మన మంచికేలే. అలాగే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది వేవే. ఏంటది? దయచేసి చెప్పండి. జన్షుయి మరియు మంత్రగత్తె పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వేవో పోషన్స్ బ్రిడ్జ్ పైన అమ్మావు, గుర్తుందా? అవి మన పదార్థాలతోనే తయారు చేయబడ్డాయి కాబట్టి వాటిని అమ్మకూడదు. ఈ పొరపాటు మొదటిసారి జరిగింది, క్షమిస్తాను. ఇలా మళ్ళీ జరగకుండా చూసుకో, సరేనా? ఆ విషయం జరిగిపోయి చాలా కాలమైంది. అది నువ్వింకా గుర్తుపెట్టుకున్నావా? కానీ నాకు గుర్తున్నంత వరకు అవన్నీ నేను సేకరించినవే. నేను పోషన్స్ ని అమ్మాను, అది నిజమే. కానీ వాటిని నేను తయారు చేసుకున్నాను. ఇలా చూడు, అలా కాదు. నువ్వు సరే సరే సరే, మనం ఒకే సంఘానికి చెందిన వాళ్ళం. మనం కలిసికట్టుగా ఉండాలి. మనందరం ఒకే సంఘానికి అలాగే చేయాలి. విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. ఇదిగో చూడు, అసలేం జరిగిందో నీకు తెలుసు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. నువ్వు మళ్ళీ రాక్షసుల్ని చూడకుండా చేస్తాను, లేదంటే నీ మీద వచ్చిన పుకారు నిజం చేస్తాను. ఏంటి? మర్యాదగా నువ్వు చేసింది ఒప్పుకుంటే నీకే మంచిది. రీడ్ వేవే, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు నువ్వెందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తున్నావు? వాళ్ళు నీకు చెప్పారు కదా ఏదో పొరపాటు జరిగిందని. నిజం గురువు గారు, నేనేం కావాలని చేయలేదు. మరెందుకు తను అంతలా ఎగిరిపడుతుంది? ఒకప్పుడు ఇక్కడ నిజాయితీ పరులే ఉండేవాళ్ళు. వేవే, పిచ్చిగా మాట్లాడుకు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. కాబట్టి మిత్రులారా, మనం మళ్ళీ కలిసినా కూడా మనం మిత్రుల్లాగే ఉంటాం. వేవే అనే నేను సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నా. ప్రతి దానికి ముగింపు ఉంటుంది. ఇవాళ రీడ్ వేవే ఈ సంఘంలోంచి వెళ్ళిపోతుంది. తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. తనకేమైనా పిచ్చి పట్టిందా? తను ఇలా చేసింది అంటే ఇలా చేసింది. తనకి నిజంగా పిచ్చి పట్టింది. సిగ్గుచేటు మనకి. ఏం పర్వాలేదు, ఇక నుంచి మన ఇద్దరం ఉంటాం కదా. మనం ఈ ప్రపంచం మొత్తం చుట్టి వద్దాం. మనం సూపర్ లవర్స్ గా ఉండాలి. సూపర్ లవర్సా? మన ఇద్దరికి ఆల్రెడీ అఫీషియల్గా పెళ్ళైపోయింది కదా. నీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు. మన స్టేటస్ ఏంటన్నది ముఖ్యం.